ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు 5 షాకింగ్ రిలీజెస్ వాళ్ళు ఎవరో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 ఆండ్రే రసెల్ 12 క్రోర్స్ కేకేఆర్ రిలీజ్ చేశారు. ఓవర్ ద ఇయర్స్ హీ వాజ్ అ మ్యాచ్ విన్నర్. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. కాకపోతే లాస్ట్ ఇయర్ కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉండిని, కొంచెం డ్రాప్ ఆఫ్ ఫామ్. మరి అదేమైనా ఎఫెక్ట్ చేసిందా? మేబీ దే విల్ బై బ్యాక్. చాలా ఉన్నాయి డబ్బులు పర్సులో. విల్ దట్ హ్యాపెన్? నెంబర్ 2 పతిరానా 13 కోట్లు సిఎస్కే వదిలేశారు. డెత్ ఓవర్స్ బౌలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఐపీఎల్లో. చాలా డెడ్ యాక్యురేట్, 140 ప్లస్ స్పీడ్ వేస్తాడు. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం ఇంజురీ కన్సర్న్స్ తర్వాత యాక్షన్ చేంజ్ చేశాడు. కొంచెం తక్కువ ఎఫెక్టివ్ ఉన్నాడు. అందుకొని వదిలేసి మరొక్కసారి ఇక్కడ కూడా బైబ్యాక్ చూస్తామా? సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటారు? నెంబర్ 3 లియామ్ లివింగ్స్టన్ 8.75 క్రోర్స్ ఆర్సీబీ రిలీజ్ చేస్తారు. ఈవెన్ దో లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత కూడా. అయినో లాస్ట్ ఇయర్ అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే. కానీ తనకు స్పెషల్ ఎబిలిటీ ఉంది. బౌలింగ్లో ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు, పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. అండ్ ఐపీఎల్లో చాలా తక్కువ మంది ఫినిషర్స్ ఉన్నారు. అందుకనే స్లైట్లీ సర్ప్రైజింగ్ అనిపించింది. నెంబర్ 4 జాష్ ఇంగ్లీష్ జస్ట్ 2.6 క్రోర్స్. అయినా పంజాబ్ వదిలేశారు. లాస్ట్ ఇయర్ టాప్ ఆర్డర్ వచ్చి 160, 170 స్ట్రైక్ రేట్తో స్పిన్నర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ పైన దుమ్ము లేపేశాడు. అండ్ అది కూడా ఆస్ట్రేలియన్ కోచ్, ఆస్ట్రేలియన్ ప్లేయర్. అయినా వదిలేశారా? డెఫినెట్లీ ఆప్షన్లో ఐఎమ్ సీయింగ్ కేకేఆర్ గోయింగ్ ఫర్ జాష్ ఇంగ్లీష్. అండ్ ఫైనలీ 5th ప్లేయర్ రవి బిష్నాయ్ లెగ్ స్పిన్నర్ 11 క్రోర్స్ ఎల్ఏజీ వదిలేసుకున్నారు. మరి తక్కువ ప్రైస్కి ఏమన్నా కొందామని ప్లాన్ ఉందా? ఎందుకంటే ఇండియన్ రిస్ట్ స్పిన్నర్స్, అది కూడా జెన్యున్ వికెట్ టేకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ఐఎమ్ ష్యూర్ ఎస్ఆర్హెచ్ విల్ బి ఆఫ్టర్ హిమ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 5 రిలీజెస్లో మోస్ట్ షాకింగ్ మీకేమనిపించింది? ఇది కాకుండా కూడా ఇంకేమైనా షాకింగ్ రిలీజెస్ అనిపించినాయా మీకు? ఉంటే కింద కమెంట్ చేయండి.